హాయ్ హలో నమస్కారం అండి. ఎలా ఉన్నారు? అందరు క్షేమంగా ఉన్నారని నేను అనుకుంటున్నాను. మేము సౌత్ కొరియాలో ఉన్నాము. సౌత్ కొరియాలో మాకంటూ ఒక చిన్నపాటు ఒక గార్డెన్ లాగా మేము చేసుకున్నామండి. ఇక్కడ రకరకాల పువ్వులు ఉన్నాయి. ఇక్కడ కూడా కాదు, మా ఇంకా రెండు స్పాట్లు ఉన్నాయి. అవి కూడా మీకు చూపిస్తాను. ప్రస్తుతానికి ఏమేమి పెట్టామో మీకు తెలియజేస్తాము. ఫస్ట్ ఈ ఈ మొక్క వచ్చేసి కైన్ పెప్పర్ అంటే ఏంటో నాకైతే తెలుగులో తెలియదు కానీ క్షమించాలి. ఇక్కడ వచ్చేసి టమాటా మొక్క 1 2 3 ఇక్కడ వచ్చేసి పెద్ద టమాటా వచ్చిందండి, చూడండి. దాని తర్వాత ఇక్కడ వచ్చేసి గుంటూరు కారం, గుంటూరు మిరపకాయలు, దాని విత్తనాలు తీసి మేము ఇలా మొక్క పెట్టాం. దాని తర్వాత ఇది వచ్చేసి కీరా క్యూకుంబర్. అటు పక్కన వచ్చేసి బ్రింజాల్ వంకాయ. ఆ 3 మొక్కలు 1 2 3 ఓకేనా. మళ్ళీ ఇది వచ్చేసి లావెండర్ తర్వాత అక్కడ వచ్చేసి హైడ్రాంజియా. మళ్ళీ ఇక్కడ కూడా ఇలా లైన్లో పెట్టాం, థర్మోకాల్లో పెట్టాం. ఎందుకంటే ఇక్కడ స్పేస్ మనకి చాలా దొరకదు, అందుకని చెప్పేసి ఇలా థర్మోకాల్స్లో పెట్టాము. అపార్ట్మెంట్స్ ఉన్నప్పుడు పార్కింగ్ లాట్లోనే కొంచెం చోటు చేసుకొని మనం ఇలా పెట్టుకుంటున్నామండి. ఇక ఇది వచ్చేసి బేసిల్ని తెలుగులో ఏమంటారో నాకు తెలియదు, కానీ దీన్ని అయితే బేసిల్ అంటారు ఇంగ్లీష్లో. ఇక్కడ వచ్చేసి లెటస్. ఈ మొక్క నుంచి మేము ఇంకా ఆల్రెడీ 2-3 సార్లు కూసుకొని తిన్నాం. ఇది వచ్చేసి గ్రీన్ ఆనియన్. ఇది వచ్చేసి వాట్స్ దిస్, ఐ ఫర్గాట్. సెలరీ. ఇది మన కొత్తిమీరలా ఉంటుంది కానీ కొత్తిమీర కాదండి. ఇది వచ్చేసి రోజ్మేరీ మొక్క. ఇక్కడ మేము ఇది వచ్చేసి బంగాళదుంప, అది హైదరాబాద్లో ఆలుగడ్డ అంటాం కదా, అది. ఇలా ఇక్కడ చూడండి ఆలుగడ్డ వస్తుంది. దాని తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి పెప్పర్, మిరపకాయలు, చిల్లీ. ఇది వచ్చేసి చిల్లీ. ఇది వచ్చేసి బీట్రూట్. ఈ 8 మొక్కలు బీట్రూట్. దాని తర్వాత ఇక్కడ కూడా మేము పెట్టాము టమాటాలు, ఇలాగ వస్తున్నాయి చూడండి. టమాటాలు ఇక్కడ టమాటాలు ఎందుకు ఎక్కువ పెట్టామంటే ఇక్కడ రేట్లు చాలా ఎక్కువ ఉంటాయి. 5,000 వన్కి మీకు ఒక 7 వస్తాయి అనుకుంటాను. ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఇది కూడా టమాటో. ఇది వచ్చేసి వంకాయలు, తెల్ల వంకాయలు. ఇవి వచ్చేసి బెల్ పెప్పర్, సిమ్లా మిర్చ్, క్యాప్సికమ్, సిమ్లా మిర్చ్ అండి ఇది. ఇది వచ్చేసి ఇది కూడా మన వంకాయలు, చిన్న వంకాయలు. ఇది అయిపోయిందా? దాని తర్వాత ఇప్పుడు మీకు ఇందాక చూపించిందేమో అక్కడ, ఇప్పుడేమో ఇది ఇక్కడ ఇంటి ముందు. ఇది వచ్చేసి జింగాతురై. ఇది వచ్చేసి వంకాయ. ఇది వచ్చేసి ఒక గాడ్, మన దోసకాయ, బీరకాయ లాంటిది. దాన్ని ప్రస్తుతం నాకు కూడా తెలీదు. దాని తర్వాత ఇది వచ్చేసి తర్బూజ్, పెద్ద తర్బూజ్ని తెలుగులో ఏమంటాం మనం? వాటర్ మిలన్ ఇంగ్లీష్లో కదా, తెలుగులో వచ్చేసి పుచ్చకాయ. ఇప్పుడు గుర్తొచ్చింది, పుచ్చకాయ. దాని తర్వాత ఇది వచ్చేసి సేమ్ తర్బూజ్. ఇది యాపిల్ వాటర్ మిలన్. లోన ఎర్రగా ఉంటుంది, మళ్ళీ చిన్నగా ఉంటాయి. ఇవి వచ్చేసి పంప్కిన్, గుమ్మడికాయ అనుకోండి, గుమ్మడికాయ అండి. ఇది వచ్చేసి మక్కాయ్, అంటే మన మక్క బుట్ట. ఇది ఇంకా మేము ప్లాన్ చేయలేదు. ఇది వచ్చేసి ఇది కరేలా.
కేరళ, తెలుగులో మనం ఏమంటాం, ఇది వచ్చేసి కాకరకాయ అండి, కాకరకాయ. విచిత్రం ఏంటంటే ఈ అడవిలో ఈ ఎర్ర కనపడుతున్నాయండి, ఎర్రగా ఈ స్ట్రాబెర్రీస్ కానీ జంగ్లీ స్ట్రాబెర్రీస్, మంచిగా తినే స్ట్రాబెర్రీస్ కావండి ఇవి, కానీ ఇలా పెరిగిపోతాయి. మరి ఇక్కడ ఈ విత్తనాలు ఎవరు చల్లారో ఏంటో తెలియదు, కానీ చూస్తున్నారు కదా ఇలా బోల్డ్ చోట్లో ఇలా పెరుగుతూ ఉంటాయండి. నా తెలుగుని కొంచెం క్షమించి అర్థం చేసుకోండి. చాలా సంవత్సరాలు నేను బయట ఉన్నాను, అందుకే నేను తెలుగు మర్చిపోకుండా ఉండడానికి ఇలా తెలుగులో వీడియోలు చేస్తున్నాను. యాక్చువల్గా అయితే నేను హిందీలో చేసేవాడిని, కానీ ఇప్పుడు తెలుగులో చేద్దామని నేను ట్రై చేస్తున్నాను. నా ఫైనల్ చోటుని చూపిస్తాను ఇప్పుడు. ఇది మన ఫైనల్ చోటు. ఇది మింట్, పుదీనా, ఇది కూడా బేసిల్, పుదీనా, ఇక్కడ వచ్చి పాలకూర, మళ్ళీ అది కూడా మింటు. ఇది వచ్చేసి పెద్ద మొక్క వచ్చేసి సన్ఫ్లవరు, అక్కడ ఏమో ఇదేమో టమాటా, ఇదేమో కొత్తిమీర, ఇక్కడ కూడా కొత్తిమీర మేము పెట్టాం. ఈ మొక్కలు ఎక్కడ పెట్టాం అనుకుంటున్నారు? సన్షేడ్, మన ఎండ తగలకుండా ఉంటుంది కదా సన్షేడ్, డోర్ కింద, ఆ డోర్ మీద ఎక్కడ మేము పెట్టామండి. మా వీడియో నచ్చిందని అనుకుంటూ ఈరోజు వీడియో నేను ఇక్కడే క్లోజ్ చేస్తాను. థ్యాంక్ యూ.